కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న చిరంజీవిని కలవడం, ఆ తర్వాత నాగబాబును కలవడంతో ఒక చర్చ అయితే ఇప్పుడు వైరల్గా మారుతుంది. జనసేనలో అల్లు అర్జున్ చేరబోతున్నారా, శిల్పా చక్రపాణితో పాటు ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళబోతున్నారా అనేటువంటి ఒక చర్చ బయటకు వచ్చింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో చిరంజీవిని కలిస్తే ఫ్యామిలీ పరంగా అనుకున్నారు, నాగబాబుని కలిసరికి ఒక కొత్త చర్చ వచ్చింది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కొంత పోస్టులు పెట్టడం అల్లు అర్జున్ పైన ఎలాంటి యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి నేరుగా ఆయనను కూడా పోయి కలవడం అంటే ఇదేదో కొంత పొలిటికల్గా కలిసి వచ్చే అవకాశంగా ఉందనేటువంటి ఒక చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది. నిజమే అలాంటిది ఉందంటారా? అంటే పొలిటికల్ అంశాలు ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయి. ఎందుకంటే నాగబాబు గారు పార్టీలో చాలా కీలకమైనటువంటి పొజిషన్, మంత్రిగా కూడా కాబోతున్నారు, మంత్రి కాబోతున్నారు, ఎమ్మెల్సీ కాబోతున్నారు. సో స్టేట్ పాలిటిక్స్కి సంబంధించినంత వరకు నాగబాబు గారి రోల్ ఎక్స్పాండ్ కాబోతుంది. ఆ వరకు పొలిటికల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే జరుగుతుంది, ఫైనల్గా మెగా ఫ్యామిలీ. సో అందరూ ఒకటే, అల్లుకున్న మెగా బంధం అని చెప్పని అన్నిట్లో ప్రచారం చేస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, కుటుంబంలో చాలా క్లిష్టమైనటువంటి సందర్భం ఎదురైనప్పుడు మేమందరం ఒకటే అనే మెసేజ్ స్పష్టంగా ఆ రెండు ఫ్యామిలీలు కూడా సూచించినాయి. అది ఇక్కడ పెద్ద అడ్వాంటేజ్. అంటే అల్లు అర్జున్ గారికిను చిరంజీవి గారికి ఏదో భేదాభిప్రాయాలు, ఇద్దరు ఏమి ఎక్కడో ఒకే చోట ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయలేదు కదా. ఇండస్ట్రీలో కూడా ఒకే జనరేషన్లో పోటీ పట్టలేదు కదా. చిరంజీవి గారిని చూసి పెరిగారని 100 సార్లు చెప్పుంటారు అల్లు అర్జున్. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ గారు చేస్తున్నటువంటి కొన్ని పనులు అవతల పక్షానికి అడ్వాంటేజ్ అవుతున్నాయి. సో అంటే చిరంజీవి గారి పైన నిరసన వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఆయన అనుకోకుండా జరుగుతున్నాయి, అది వేరు. అది వాళ్ళే చెప్పగలగాలి. ఎందుకంటే ఏమీ లేదని పైకి చెప్తున్నారు కాబట్టి దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. కానీ ఎప్పుడైతే ఒక చర్య ఇటు జరుగుతుందో ఆ చర్యకి అనుకూలంగా ఒక వర్గం బయలుదేరుతుంది. సో వీళ్ళందరూ మా వాళ్ళే. అల్లు అర్జున్ ఆ రోజు చేసింది కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పని కోరుకుంటూ ట్వీట్ చేశాడు. అలానే శిల్పా రవి గెలవాలని కూడా ఒక ట్వీట్ చేస్తే ఎవరు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఈయన అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్ క్యాంపెయిన్ కంప్లీట్ అయ్యే చివరి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసిన తర్వాత జనానికి వచ్చి బయట అభివాదం చేసి వెళ్ళడం అనేది వివాదాస్పదమైంది. కేసులు పెట్టారు, తర్వాత కోర్టు దాన్ని క్వాష్ చేసింది, అయిపోయింది. ఆ మ్యాటర్ అక్కడ ముగిసింది. కానీ తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, సినిమా రిలీజ్ ఫంక్షన్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి. కాకపోతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అల్లు అర్జున్ అందులో ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఒక అవకాశం ఇచ్చి ఉంటే, ఎందుకంటే సెలబ్రిటీ అని చెప్పని సపరేట్గా చూడమని చట్టం ఎవరో ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక అవకాశం, ఆంధ్రప్రదేశ్లో 100 కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా నోటీసులు తీసుకున్నారు. రాంగోపాల్ వర్మ ఇంటి ముందర 10 రోజులు 15 రోజులు జరిగిన హడావుడి చూసి ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారని అందరూ అనుకున్నారు. మీడియాని ఆయన వెక్కిరిస్తూ పోయాడు, పోలీసులను కూడా వెక్కిరించాడు చివరికి రాంగోపాల్ వర్మ. సో అది వేరే మ్యాటర్. కానీ ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి సడన్గా వెళ్ళారు, సడన్గా అరెస్ట్ చేశారు, ఇమీడియట్గా తీసుకెళ్లారు, రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు, హెల్త్ చెకప్ చేసేసారు, జడ్జి ముందర ప్రవేశపెట్టారు, 14 రోజులు రిమాండ్ విధించేశారు, 12 గంటలు మాత్రమే ఉంచగలిగారు. సో ఇదంతా చూసినాక కొంత సింపతి వచ్చింది. ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని అందరూ కూడా మద్దతు ఇస్తారు, కానీ ఈ విషయం వేరు. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒకటే అనే మెసేజ్ మెగా బ్రదర్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. డైరెక్ట్గా చిరంజీవి గారు బయలుదేరి రావడము, ఇంటి దగ్గరికి వెళ్ళడము, అసలు ఆయన పోలీస్ స్టేషన్కే వస్తారని చెప్పానంటే వద్దని ఆపారు. అక్కడ కొంచెం హడావుడైద్ది మళ్ళీ అని చెప్పి అన్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటంటే అన్కండిషనల్గా వాళ్ళు చేసినటువంటి యాక్ట్ ఖచ్చితంగా అల్లు అర్జున్ని కదిలించాలి. అల్లు అర్జున్ కదా ఎవరినైనా కదిలిస్తుంది అది. సో ఈయన గ్రాటిట్యూడ్ తెలిపేటువంటి క్రమంలో కలిశారు. ఫ్యామిలీ అన్నాక చాలా ఫ్యామిలీ విషయాలు ఉంటాయి, మాట్లాడుకుని ఉంటారు. సో రాజకీయ పార్టీ అనే దగ్గర ఇక్కడ ఎక్కడ వస్తుందంటే శిల్పా రవి ఓడిపోయారు. అసలు గొడవ స్టార్ట్ అయినా శిల్పా రవి వాళ్ళ. సో అంటే ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది, ఎందుకంటే శిల్పా రవి కూడా చాలా సందర్భాలు చెప్తుందంటే ఈ టైంలో రావడం అనవసరం అనే ఉద్దేశంతో చెప్పాం, కానీ అది ఆయన ఓన్ డిస్క్రిప్షన్. నేను వచ్చి కలుస్తానని చెప్పని వచ్చి కలిసి వెళ్ళారు. దానివల్ల ఇంత రాద్ధాంతం అవుతుందని మేము కూడా ఊహించలేదని. సో ఆయన దగ్గర కూడా కొంత రిపెంటెన్సీ ఉంది, అంటే ఆయన కూడా పశ్చాత్తాపడుతున్న వాతావరణం ఉంది. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది కీలకమైనటువంటి నాయకులందరూ కూడా పార్టీ పెడుతున్నారు, డైరెక్ట్గా వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. కొంతమంది రాజకీయానికి స్వస్తి పలుకుతున్నారు, కొంత స్తబ్ది పాటిస్తున్నటువంటి నేపథ్యంలో శిల్పా రవి పార్టీ మారబోతున్నారు అనేటువంటి ప్రచారం చాలా బలంగా వినిపిస్తుంది. ఆ ప్రచారం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ రాయలసీమలో ప్రధానంగా అక్కడ ఒక లెక్క ఉంది. అయితే ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి కూడా మామూలు ఆయన కాదు, ఇప్పుడు మంత్రి
ఎన్ఎండి ఫారూక్ గెలిచారు ఈయన మీద. సో అక్కడ ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది తెలుగుదేశం కూడా తీసుకోవాలంటే. బట్ ఫ్యూచర్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక శిల్పా ఫ్యామిలీ కానీ శిల్పా రవి కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి రాబోయే రోజులకి వీళ్ళు బలమైనటువంటి నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం ప్రాస్పెక్ట్స్ ఆలోచిస్తే తెలుగుదేశం కూడా కాదనే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు దూకుడు కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శిల్పా రవి ఆ విషయంలో ఎక్కడ దూకుడు కామెంట్ లేదు. శిల్పా రవికి అల్లు అర్జున్కి ఉన్న ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్ చేసుకుని వైసీపీ వాళ్ళు మావాడంటే మావాడని కాల్ చేశారు తప్పితే వేరే ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి డిస్కషన్లో బహుశా శిల్పా రవి జనసేనలో జాయిన్ అవుతారా, తెలుగుదేశంలో జాయిన్ అవుతారా, ఈ అంశాలపైన చర్చ జరిగి ఉండొచ్చు అనే ఒక చర్చ నడుస్తుంది. దానికి తోడు అల్లు అర్జున్ గారు కూడా అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. నేను ఇంకా ఆయనకు 15-20 సంవత్సరాలు పీక్ స్టేజ్ కెరియర్ ఉంటుంది. ఇప్పుడు మంచి ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఒక లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు రాజకీయాల గురించి ఆయన ఆలోచించారు. కాకపోతే ఏంటంటే వచ్చే అవకాశం ఉంది కదా. ఫ్యామిలీ 2019లో ప్రచారానికి వెళ్ళారు కదా. 2019లో జనసేన పార్టీ కోసం వెళ్ళినప్పుడు ఒకవేళ జనసేన ఆయన ఉంటే జనసేన ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ తరఫున అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు. లాస్ట్ 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచే కదా ఈ గ్యాప్ ఏదో వచ్చింది. అది కూడా ఫ్యాన్స్ చేసినటువంటి నినాదాలకి అసంతృప్తిగా ఈయన మాట్లాడితే దాన్ని ట్రోల్స్ చేసి ఈయన నెగిటివ్ చేస్తూ పోయారు అనేటువంటి దాని మీద నుంచి కదా మొదలైంది గ్యాప్ అనేది. సో ఫ్యామిలీలో ఉండకపోవచ్చు, బట్ ఫ్యాన్స్ మధ్య అయితే అది ఒక పెద్ద అఘాతంగా మారింది ఫైనల్గా ఇప్పటికైతే. సో అందుకని వీళ్ళ కలయిక అనేది జనసేన పార్టీకి ప్లస్ అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యామిలీకి కూడా ఒక మంచి సైన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పార్టీలు మారాలనేటువంటి వ్యూహం చేసేటువంటి క్రమంలో మేబీ శిల్పా రవి జనసేన బాట పట్టొచ్చేమో. ఆ క్రమంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి నిజంగానే శిల్పా రవిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నాగబాబు గారు జనసేన పార్టీలో జాయిన్ చేయించారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఈక్వేషన్? అల్లు అర్జున్ పైన ఇప్పటివరకు చేసిన ట్రోల్స్ కామెంట్స్ అన్నీ వెనకపోతాయి. సో అందరూ ఒకటవుతారు. ఫైనల్గా ఫ్యామిలీ ఒకటవుతుంది. ఫ్యామిలీ ఒకటి అవ్వాలి, అవుతుంది, అంతే. అదే కదా న్యాయం. ఇప్పుడు ఫ్యామిలీ ఎన్ని ఇష్యూస్ ఉన్నా కానీ సడన్గా ఏదైనా ఇష్యూ అయితే అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ అయితే ఖచ్చితంగా చిరంజీవి గారి ఫ్యామిలీ రావాలి వితౌట్ ఎనీ ఇన్విటేషన్. వాళ్ళు పిలవాల్సిన అవసరం కూడా లేదు, అలాంటి చిరంజీవి గారి ఇంట్లో ఏదైనా జరిగితే వీళ్ళు వెళ్ళి తీరాలి. సో అదే కదా రిలేషన్ అంటే. కాబట్టి రిలేషన్కి రాజకీయానికి చాలా తేడా ఉంటుంది. అన్ని రాజకీయాల్లో అన్ని రిలేషన్స్ రాజకీయాల్లోకి తీసుకొస్తామంటే కనుక వర్కౌట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూసినా, పార్టీలో అంతర్లీనంగా ఉన్నటువంటి అభిప్రాయాలను బట్టి చూసినా, ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఎలా అయితే పాన్ ఇండియా స్టార్ లాగా ఉన్నాడో, పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ ఇప్పుడు ఆయన. సో ఆ స్టేచర్ తెచ్చుకున్నటువంటి వ్యక్తుల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్ కూడా ఏమి ఉండదు. ఎందుకు ఉంటుంది? సో కలుపుకోవటం వల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది. ఇద్దరికీ. ఇంకో విషయం మీరు గమనిస్తే అల్లు అర్జున్ ఉదంతం జరిగిన తర్వాత చాలా స్ట్రాంగ్ సపోర్ట్ బీజేపీ నుంచి వచ్చింది. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా కామెంట్ చేశారు. వెంటనే రియాక్ట్ పార్లమెంట్లో కూడా మాట్లాడారు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షనల్గా వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తుంది, సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని తగ్గిస్తుంది, హైదరాబాద్ నుంచి సినిమా వాళ్ళని తరిమేసేటువంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పని నేషనల్ లీడర్స్ మాట్లాడారు. ఒక బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు వీళ్ళే కాదు, వాళ్ళు కూడా మాట్లాడారు. సో బీజేపీ చాలా ప్రోయాక్టివ్గా పాజిటివ్గా అల్లు అర్జున్ చూస్తుంది అనేది అక్కడ ఒక మెసేజ్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎంత అసోసియేట్ అయి ఉన్నారో ఈ మధ్యకాలంలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళతో బియ్యం పెట్టుకోవాలా కయ్యం పెట్టుకోవాలనే ఛాయిస్ అల్లు అర్జున్ది. అల్లు అర్జున్ ఇప్పుడు బయటకు వచ్చి రాజకీయం చేయడు కదా. ఆ మధ్య ఒక తల్లైన ఒక వార్త వచ్చింది, ప్రశాంత్ కిషోర్ని కలిశాడు, రాజకీయ పార్టీ పెడతాడు. అల్లు అర్జున్కి సేవ చేయాలంటే ప్రశాంత్ కిషోర్ని కలిసి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి, ప్రశాంత్ కిషోర్కి అన్ని వ్యూహాలు అంత గొప్పతనం ఉండి ఉంటే కనుక జార్ఖండ్లో మొన్న కనీసం ఒక సీట్ అన్న గెలిచిండేవాడు. ఒకటి కూడా గెలవలేదు కదా మన జార్ఖండ్, నిన్నగా మొన్నగా జరిగింది. ప్రశాంత్ కిషోర్ ఏదైనా యథాలాపంగా కలిసి ఉంటే వేరే రకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ జరిగి ఉండొచ్చు. కానీ రాజకీయ పార్టీకి వ్యూహం పెట్టుకునే కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని వాళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో అల్లు అర్జున్ రాజకీయ పార్టీల కంటే కూడా తన కెరీర్ మీద ఫోకస్ పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యామిలీ అంతా ఒకటి అనే మెసేజ్ ఇచ్చిన తర్వాత రాజకీయంగా వీళ్ళు మరింత బలపడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా బహుశా ఒకవేళ శిల్పా రవి తెలుగుదేశం వైపు చూస్తే జనసేన వైపు తీసుకొచ్చే బాధ్యత అల్లు అర్జున్ తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ అంశం పైన అయితే ఖచ్చితంగా నాగబాబు అల్లు అర్జున్ డిస్కస్ చేయడం కావాలి. ఎందుకంటే రాజకీయాల గురించి స్ట్రైట్గా ముక్కుసూటిగా ఆ కుటుంబంలో మాట్లాడగలిగేటువంటి ఏకైక వ్యక్తి నాగబాబు. పవన్ కళ్యాణ్ గారు కూడా తన జనసేన ఫిలాసఫీ గురించి మాట్లాడతారు కానీ వేరే విషయాల గురించి కామెంట్ చేయరు ఎప్పుడు. కానీ నాగబాబు గారు ఏదైనా తన మనసుకి అనిపిస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు, ఏ ఇన్సిడెంట్ అయినా కానీ, పొలిటికల్ ఇన్సిడెంట్స్ ముఖ్యంగా. సో అందుకని నాగబాబు గారితో ఈ భేటీలో ఖచ్చితంగా రాజకీయ అంశాల ప్రస్తావన వచ్చి ఉంటుంది. దానికి తగిన
క్లారిటీ ఒక కొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. రైట్ సార్. అదే మొత్తానికి నిన్న నాగబాబును కలిసినటువంటి తర్వాత అల్లు అర్జున్ ఒక చర్చ అయితే బయటకు వచ్చింది. శిల్పా రవి త్వరలోనే, ఎందుకంటే ఒక్కొక్కరు వైసీపీ నుంచి వీడుతున్నారు కాబట్టి ఆయన కూడా అక్కడి నుంచి వీడి తెలుగుదేశం కానీ జనసేనలో చేరేటువంటి అవకాశం ఉన్నట్టు ఒక వార్త వస్తుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు భేటీలో ఈ ఒక అంశం చర్చకు వచ్చింది. దీంతో అల్లు అర్జున్ కూడా పార్టీలో అంతర్లీనంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి కూడా వార్త వైరల్ అవుతుంది. చూడాలి దీనికి సంబంధించి అఫీషియల్గా నాగబాబు కానీ మరి మిగతా ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారా లేదా అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.